మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నందనాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మరోదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటుని కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరోదే కాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నేడుదనకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలను ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనములు ఈ విధంగా రాయబడినవి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ సమాధానకర్తయగు దేవుని గూర్చి, అట్టి సమాధానాన్ని మనం పొందుకోవాలి. ఈ సమాధానాధిపతి అయిన దేవునిని, కర్తను మనం కలిగి ఉండాలంటే ఆయన ఉద్దేశాలను బట్టి, ఆయన ఆలోచనలను బట్టి, ప్రభు మాటని బట్టి, ప్రభు మార్గాన్ని బట్టి, ఆనాడు ఫిలిప్పీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు ఈ పత్రిక ద్వారా తెలియజేసే మాటలు. అవును, మెట్టుకు సహోదరులారా అంటున్నాడు. ఫిలిప్పీలో ఉండే సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని సహోదర భావము కలిగిన వారిగా, సహోదర ప్రేమ కలిగిన వాడిగా, ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ప్రేమను గురించి పౌలు ప్రస్తావిస్తూ, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల అంటున్నాడు. అంటే ఆ యోగ్యమైనది, ఉన్నతమైనది, సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అంటున్నాడు. దేవుడు కలుగు చేసిన వాటిలో ఏవేవి మేలుకరమైనవో అనే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావించాడు. ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితంలో ధన్యకరముగాను, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా అవి కొనసాగింపబడాలి అనే ఉద్దేశాన్ని పౌలు కలిగి ఉన్నాడు. పవిత్రతను, శాంతిని, సమాధానాన్ని కలిగి ఉండాలి. వీటిని ధ్యానం చేయమంటున్నాడు. అంటే వాక్యానుసారంగా, వాక్య సంబంధంగా, ప్రభు యొక్క మాటల చేత, ప్రభు యొక్క ఉపదేశముల చేత, దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారమై మనం ఏమవ్వాలంటే, పౌలు సెలవిస్తున్నట్టుగా మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యమైనదైనను, ఏ యోగ్యత అయినను, అంటే దేవుడు యోగ్యతను అనగా ఉన్నతమైన దానిని ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. అందులో ఏమాత్రమును పాపము కానీ, చెడు కానీ ఉండని స్థితి. అంటే ఈ యోగ్యత దేన్ని బట్టి కలుగుతుంది? ప్రభువుని బట్టి కలుగుతుంది. ప్రభువునందు విశ్వాసం ఉంచడం దానికి కలుగుతుంది. ప్రభువుని కొనసాగించడం ద్వారా కలుగుతుంది. సమాధానం అనేది, యోగ్యత అనేది దేవుని నుండి మనకి అనుగ్రహింపబడుతున్న విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. యోగ్యమైనను మెప్పైనను ఉండిన ఎడల అంటున్నాడు. దానివల్ల నీకు మెప్పు అంటే ఏంటి? ఆశీర్వాదాలకు, దీవెనలకు కారకుడుగా నీవు ప్రభు పక్షాన జీవించవలసిన స్థితిని పౌలు గుర్తు చేస్తున్నాడు. అది దేవుని ద్వారా నీకు ప్రత్యేకింపబడినదిగా పౌలు చెప్తూ
ఏవి న్యాయమైనవో అంటున్నాడు. అంటే సత్యమునకు లోబడి క్రీస్తు యొక్క ప్రేమను నిలిచిన వారమై ఆ సర్వసత్యములో నిలిచేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో అంటున్నాడు. అపవాదికి చోటియక, శరీర సంబంధమైన వాటికి చోటియక, లోక సంబంధమైన వాటికి చోటియక, క్రీస్తు మాటలను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు ఉద్దేశాలను బట్టి, క్రీస్తు నీ పట్ల చూపిన ఆ ఉన్నతమైన ప్రేమ ఏదైతే ఉందో, మరణము నుండి నిన్ను తప్పించిన ఆయన యొక్క మహిమగల కార్యము, మనం పాపులమై ఉన్నాము కాబట్టి మన పాపము నుండి మనల్ని విడిపింపబడ్డానికి దేవుడు తన కుమారుని పంపించి ఆయన మీద మన పాప భారాన్ని మోపారు. కాబట్టి ఇప్పుడు క్రీస్తుని బట్టే ఈ సమస్తమైనవి కూడా సమాధానకర్తయగు దేవుని ద్వారానే మనకు కలుగుతున్నాయి. సమాధానాధిపతి అయిన ప్రభువుని బట్టి, సమాధానాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతూ ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో అంటున్నాడు. ఈ సత్యానికి, దేవుని యొక్క ప్రేమకు ఎంతో ఉన్నతమైన స్థితి ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తించాడు. న్యాయమైనవో అంటున్నాడు. అంటే అపవాదికి ఏమాత్రమును చోటియక ఆత్మగా, ఆత్మరూపిగా, ఆత్మానుసారంగా మనము జీవించవలసిన వారము. ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో అంటున్నాడు. పవిత్రమును, పరిశుద్ధమును, నీతియు, సత్యమును, యథార్థతయు దేవుని యొక్క ఉద్దేశాల చేత ఉద్దేశానుసారమైనవే తప్ప అవి దేవుని యొక్క ఉద్దేశాలకు, దేవుని యొక్క ఆలోచనలకు దూరమైనవి కావు. అంటే దేవుడు అంతగా తాను మనల్ని ప్రేమించి ఆ సత్యాన్ని మనకు తెలియజేసి, ఆ సత్యం ద్వారా నీతిని మనకు అనుగ్రహించి, మనము న్యాయమైన దానిని, పవిత్రమైన దానిని, పరిశుద్ధమైన దానిని కలిగి ఉండాలని, వీటిని ఎప్పుడు ఏం చేయమంటున్నాడు? వాటిని గూర్చి వాటి మీద ధ్యానము ఉంచుము అంటున్నాడు. వాటి మీద ధ్యానం ఉంచు. నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ యొక్క ఉద్దేశాలలో దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని నువ్వు ఇవ్వగలిగితే ఆయన నిన్ను వాటిని బట్టి, వాటి యొక్క ఉద్దేశాన్ని బట్టి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలుపుతాడు. కాబట్టి ఇక్కడ మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో అంటున్నాడు. పౌలు తన పత్రికల ద్వారా తెలియజేసిన మాటలను బట్టి, ప్రభువుని మాటలను బట్టి, ప్రభు ఉద్దేశాలను బట్టి ఏదైతే తాను పొందుకున్నాడో, ఒకప్పుడు తాను ఎలాంటి స్థితిలో ఉన్నాడో, నేడు ప్రభువుని కలిగిన తర్వాత తనలో కలిగిన పరివర్తన అంతటిని ఇక్కడ సమాధానకర్తగా దేవుని గూర్చి పౌలు ప్రస్తావిస్తూ అంటున్నాడు. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో అవి చూచితిరో అంటున్నాడు. అంటే విన్నదాన్ని బట్టి, కన్నదాన్ని బట్టి తను ప్రత్యక్షంగా ఒక సాక్షిగా ప్రభు కొరకు ఉన్నాడు కాబట్టి తనను బట్టి, తన యొక్క దేవుడు తన పట్ల చేసిన కార్యాలను బట్టి పౌలు చెప్తున్న మాటలు, నా యందున్నట్లు ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయడి అంటున్నాడు. అంటే తాను క్రీస్తులో ఎంతగా దేవునిలో, దేవుని యొక్క ఆత్మలో తాను జీవన కొనసాగింపు కలిగి ఉన్నాడో ఆ విధానాన్ని బట్టి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. అంటే తన ఇష్టం వచ్చినట్టుగా, తన ఆలోచనకు తగినట్టుగా కాదు, కానీ క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని బట్టి, యోగ్యతను బట్టి, సత్యమును బట్టి, మరి న్యాయమైనది ఏదో తాను తెలుసుకున్నాడు కాబట్టి పాపము నుండి, మరణము నుండి తప్పింపబడి నేడు ప్రభు కొరకు అంటున్నాడు, అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండడు. ఇవన్నీ పౌలు కొనసాగించాడు, ఇవన్నీ పౌలు చేశాడు. తాను చేసి చూపించి ఆ విధంగా మీరు చేయడం అనేది మీకు ఆశీర్వాదము, సమాధానం అంటున్నాడు. ఇవన్నీ ప్రభు వల్ల మీకు అనుగ్రహింపబడదు. పరము నుండి దేవుని ద్వారా నీకు అనుగ్రహింపబడే ప్రతి ఆశీర్వాదాన్ని, దీవెనను నువ్వు పొందుకోవడానికి యోగ్యత కలిగి ఉండాలనే విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. సమాధానము లేని కుటుంబాలు, సమాధానము లేని గృహాలు, సమాధానము లేని సంఘాలు, సమాధానము లేని దేశాలు, సమాధానము లేని ప్రజలు. ఎందుకని అంటే దైవభయం లేకపోవడం వల్ల,
దేవుని ఉద్దేశాలను ఎరగకపోవడం వల్ల, తమ స్వనీతిని ఆధారం చేసుకోవడం వల్ల వారు జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో దాని గురించి పౌలు చెప్తున్నాడు, నన్ను పోలు నడుచుకోండి అంటున్నాడు. ఈ పైన చెప్పబడినవి యోగ్యమైనవి, మెప్పైనవి, సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి గలవి, ఇవన్నీ కూడా తను ధ్యానించి తన జీవితంలో ఆ లక్షణాలను కలిగి ఉన్నాడు. కాబట్టి వాటిని బట్టి మీరు కూడా ఆ విధంగా జీవిస్తే అది మీకు సమాధానాన్ని ఇచ్చేదై ఉన్నది అంటాడు. ప్రభు యొక్క సమాధానము మన మీద ఉండాలంటే, ప్రభు యొక్క సత్యం మనం కలిగి ఉండాలంటే, మనం ప్రభు యొక్క మాటల చేత మనం జీవించాలంటే ఆనాడు పౌలు ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని బట్టి తన పత్రిక ద్వారా నేడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ప్రభువును బట్టే, ప్రభు యొక్క మాటను బట్టే తప్ప మరే ఇతరమైన వాటి యందు మనస్కరించక, లోకమున్న వాటి యందు ప్రేమింపక, క్రీస్తు ప్రేమ కలిగిన మాటల చేత ఆనాడు పౌలు పత్రిక ద్వారా తెలియజేసిన ప్రతి మాటను బట్టి యథార్థత కలిగి, సత్యమును అనుసరించి, నీతిని అనుసరించి ఆయనతో యుగయుగాలు జీవించే ధన్యత మనం కలిగి ఉండాలని ఈ దినాన్ని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీవు మా పట్ల చూపిన ప్రేమకు, నీవు మా యందు చూపించిన నీ కనికర కృపలకే వందనాలు. మా నిమిత్తము, మా పాపముల నిమిత్తము ఈ లోకము నుండి మమ్మలను ప్రత్యేకపరిచి నీ ఆత్మచేత సిద్ధపరుస్తున్నందుకే వందనాలు స్వామి. అయ్యా, ఏ యోగ్యత లేని మమ్మలను నీ వాక్యము చేత, నీ ఆత్మచేత మమ్మలను సంధించి దినదినము నీలో జీవించడానికి కావలసిన ప్రతి విధమైన నీ ఉన్నతమైన ప్రేమను బట్టి వందనాలు. కాబట్టి నాయన, నీ సత్యమును అనుసరించుటకు, ప్రవర్తించుటకు, అయ్యా నీవు మా ఎడల చూపిన నీ యొక్క ఉన్నతమైన ప్రేమకు తగిన వారముగా మేము జీవించుటకు నీ సహాయము దయచేయండి. పౌలు సెలవిచ్చినట్లుగా సమాధాన సంబంధమైన స్థితిలో మేము ఇహమందు జీవించుటకు అటు నీ సమాధానమును మాకు అనుగ్రహించమని, సమాధానమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడవైన క్రీస్తు ప్రేమలో, క్రీస్తు యొక్క ప్రేమకు తగిన వారిగా జీవించుటకు మాకు నేర్పించండి. బలహీనలను బలపరచు నాయన, రోగులను స్వస్థపరచు, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. మీ గాయపడిన హస్తాన్ని వారిపై నుంచి స్వస్థతను సమకూర్చండి, ఆరోగ్య బలాలు దయచేయండి. ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచండి. అయా, వేదనకరమైన కుటుంబాలకు నెమ్మదిని దయచేయండి. జన్మదినాలు ఆయన ఆయా ఉపవాస కూడికలు, ఆయా కూడికలను బట్టి అడ్వెంట్ మాసంలో ప్రభా ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క ప్రార్థనా స్థితిగతులను బట్టి కుటుంబాలతో మీరు మాట్లాడి హృదయమందును ప్రవర్తన యందును నీ నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి నీ యందు జీవించుటకు కావలసిన కృప మా అందరికీ దయచేయమని, దీని పరిచర్యలో తోడే ఉండమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానద నానేడు మాకు దయచేయము, మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించు, శోధనలో తేకాదుషులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయుండి సంరక్షించునుగాక, ఆమెన్.